నిలదీసిన దాసుకు జ్యోత్స్న చెప్పిన నిజాలు విని చెంప పగలగొట్టి బయటకు గెంటేసిన శివనారాయణ. ఇంతకు ఏం జరిగింది? శివనారాయణ జ్యోత్స్నను బయటకు గెంటేయటమేంటి? మరి అసలు జ్యోత్స్న దాసుకి ఎలాంటి నిజాలు చెప్పింది? మరి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం ఇది నవవసంతం. రాబోయే కథలు, జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక హోమం అయితే చాలా చక్కగా జరిగింది అనే కంటే చెడగట్టాలనుకున్నటువంటి జ్యోత్స్న ప్రయత్నం విఫలమైంది. ఇంటి వారసురాలే హోమగుండంలో హోమాగ్నిలో పూర్ణాహుతిని వేసింది. అసలు ఏం జరిగిందనేది చూద్దాం. గురువుగారు రావడం, ఇక అన్ని ఏర్పాట్లు చూసి చాలా సంతోషంగా హోమాన్ని మొదలు పెడతారు. దశరథ్ సుమిత్ర ఇద్దరు కూడా హోమాగ్ని ముందు కూర్చుని చక్కగా పూజ పూర్తి చేస్తారు. ఇక పూర్ణాహుతిని చేతుల్లోకి తీసుకునే ముందు దశరథ్ సుమిత్రలకు గురువుగారు ఒక మాట చెప్తారు. అదేంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు హోమగుండం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత మీ చేతిలోకి తీసుకున్నటువంటి ఈ పూర్ణాహుతి డైరెక్ట్గా హోమగుండంలో మాత్రమే పొడాలి. ఆ హోమాగ్నికి ఆహుతవ్వాలి, జారకూడదు అని. ఇక ఈలోపు పారిజాతం జ్యోత్స్న దగ్గరకు వెళ్ళి జ్యోత్స్నను రమ్మంటే ఆ కావేరి కాళ్ళు కడిగిచ్చారు నాతోటి, ఆ కావేరి కాళ్ళకి పసుపు రాయించారు నాతోటి. అసలు ఈ కుటుంబం ఏమైపోయినా నాకు అనవసరం, గండం మనకి లేదు కదా అంటూ ఉంటుంది. నోరు మూసుకుని రా, నువ్వు దానికి పసుపు రాసావు కాబట్టి ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది, లేదంటే వేరేలా ఉండేది, నడు అని చెప్పి తీసుకొస్తుంది. ఇక కిందికి వచ్చిన తర్వాత ఇంటి వారసురాల చేత్తోనే హోమాగ్నిలో పూర్ణాహుతి వెయ్యాలి అని చెప్పి చెప్తారు. దాంతో దశరథ్ సుమిత్ర వెనకే జ్యోత్స్న తిరుగుతూ ఉంటుంది. దాసుకి జ్యోత్స్న ఇంటి వారసురాలు కాదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో హోమాగ్నిలో పూర్ణాహుతి వెయ్యకూడదు అని చెప్పేసేసి అనుకుంటూ ఇక గబగబా ఆ నిజాన్ని చెప్దామని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మాత్రం హోమాగ్నిలో వెయ్యకు అని చెప్పి అందామని గబగబా వస్తుంటే పారిజాతంతో చెప్పి దాసుని ఆపిస్తుంది. ఇక దాసు అయితే, నేను వెళ్ళి జ్యోత్స్న నా కూతురు అనే విషయాన్ని మాత్రమే చెప్తాను, నేను ఆ పూర్ణాహుతిని అగ్నికి తను గనక ఇచ్చింది అంటే కనుక ఈ కుటుంబానికి మంచి జరగదు అని చెప్పి గురువుగారు చెప్పారు కదా అంటూ ఉంటే, ఒరే ఆగరా, ఎవరు ఎలా పోతే నీకెందుకు అంటే అలా నువ్వు అనుకుంటావు కానీ నేను అనుకోను అని అంటూ ఉంటాడు. ఇక గబగబా లోపలికి వెళ్తూ ఉంటాడు. ఈలోపు ప్రదక్షిణ చేస్తున్నటువంటి సుమిత్ర కళ్ళు తిరుగుతాయి. దశరథ్ సుమిత్ర వెనకే జ్యోత్స్న నడుస్తూ ఉంటుంది. కళ్ళు తిరుగుతున్నటువంటి సుమిత్ర పడిపోబోతుంటే దీప పట్టుకుంటుంది. జ్యోత్స్న వెంటనే దీప అంటూ గట్టిగా అరిచేసరికి, శివనారాయణ, ఎందుకు జ్యోత్స్న అంతలా ఇదవుతున్నావు? సుమిత్రకు ఇప్పుడు ఒకరి సపోర్ట్ కావాలి, దీప పట్టుకుంది కదా, సపోర్ట్గా నడవనివ్వు అని చెప్పని అనగానే ఇక దీప సుమిత్రతో పాటుగా నడుస్తుంది. ఇక దశరథ్ సుమిత్ర, దీప ఇంకా జ్యోత్స్న అందరూ కలిసి ప్రదక్షిణ చేసిన తర్వాత పూర్ణాహుతిని అగ్నిలో వేసేటప్పుడు సుమిత్ర చేతిని దీప పట్టుకునే ఉంటుంది. ఇక జ్యోత్స్న వద్దని దాసు సైగ చేస్తున్నా సరే పూర్ణాహుతి పట్టుకుంటుంది. అలా పట్టుకున్నటువంటి పూర్ణాహుతిని అగ్నిలో వేసేటప్పుడు దాసు వంకే చూస్తూ ఉంటుంది జ్యోత్స్న. చూస్తున్నావుగా, ఈ కుటుంబ నాశనాన్ని నేను కోరుకుంటున్నాను అన్నట్టుగా. అలా చూస్తున్నటువంటి జ్యోత్స్న వంక దాసు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. అయితే ఈలోపు ఏం జరుగుతుందంటే, జ్యోత్స్న కాన్సన్ట్రేషన్ అంతా దాసు వైపు ఉండడంతో జ్యోత్స్న చేతిలోకి వచ్చినటువంటి పూర్ణాహుతి చేజారిపోతుంది. అది కాస్త దీప పట్టుకుంటుంది. దశరథ్ చేతిలో నుంచి జ్యోత్స్న చేతిలో నుంచి పూర్ణాహుతి కింద పడిపోవటం, అది దీప పట్టుకోవడం, దీప చేతిలోంచి అది హోమాగ్నిలోకి వెళ్లడం జరుగుతుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. కానీ జరగాల్సింది జరిగిపోయింది. ఇక వెంటనే జ్యోత్స్న చాలా సీరియస్గా రియాక్ట్ అవుతుంది. ఏంటి తాత ఇది, నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు అంటూ ఉంటే, ఏం జరిగిందని జ్యోత్స్న ఇప్పుడు అంతలా ఇదవుతున్నావు అంటే, ఏంటి తాత అసలు తనకేం సంబంధం అని చెప్పి ఇప్పుడు అక్కడికి వచ్చింది, తనకేం సంబంధం అని చెప్పి ఇప్పుడు ఆ పూర్ణాహుతిని పట్టుకుంది అని అంటే, చెయ్యి జారకూడదు, చెయ్యి విడవకూడదు అని చెప్పి గురువుగారు చెప్పినప్పుడు ఈ ఇంటి వారసురాలిగా నువ్వేం చేయాలి? చాలా జాగ్రత్తగా పూర్ణాహుతిని నీ చేతిలో పట్టుకోవాలి. పట్టుకున్నావా? నీ దృష్టి ధ్యాస అంతా ఎక్కడో ఉంది, అందుకే నీ చేయి జారిపోయింది. అలా చేయి జారిపోతే ఈ కుటుంబానికి జరిగే అరిష్టం గురించి దీపకు తెలుసు కాబట్టి, ఆ భయం అనేది, కుటుంబం మీద ప్రేమ అనేది దీపకు ఉంది కాబట్టే దీప ఆ పూర్ణాహుతిని పట్టుకుని కింద పడిపోకుండా హోమగుండంలో పడేలా చేసింది అని అంటే, గురువుగారు
ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరిగేలా ఆ భగవంతుడు చేస్తాడు. అది మనమనుకున్నది కాదు, అది కర్మ సిద్ధాంతం. కాబట్టి అక్కడ జరిగిన దాన్ని మీరు తప్పుగా చూడాల్సిన అవసరమూ లేదు, తప్పుగా చూడను వద్దు అంటూ మాట్లాడి ఇక నిదానంగా అందరినీ కూడా శాంతపరుస్తారు. జ్యోత్స్న మాత్రం దీప వంక చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. దీప చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. సుమిత్ర, దశరథ్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. సుమిత్రను తీసుకొచ్చి పక్కన కూర్చోపెడుతుంది దీప. అమ్మా, గురువుగారు ఇప్పుడు అమ్మకి పాలేమైనా ఇవ్వచ్చా అంటే, అయిపోయింది కదమ్మా, పూర్ణాహుతి సమర్పణ కూడా అయిపోయింది కాబట్టి ఇక పాలివ్వండి. ఆవిడ పొద్దుటి నుంచి ఉపవాసం ఉండడం వల్ల అలా కళ్ళు తిరిగినట్టున్నాయి అని చెప్పని అంటే, పాలొద్దు గురువుగారు, పంచామృతం తీసుకుంటాను, నాకదే పోల్దంత బలం వస్తుంది అని అంటుంది సుమిత్ర. అలాగేనమ్మా అంటూ గురువుగారి చేతులతో పంచామృతాన్ని సుమిత్రకివ్వడంతో సుమిత్ర పంచామృతం తీసుకున్న తర్వాత కాస్త నాకు నీరసం తగ్గిందిలే దీప, నేను కూర్చుంటానని పక్కన కూర్చుంటుంది. ఇక అంతా అయిపోతుంది. అందరూ కూడా ప్రసాదం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత భోజనానికి కూర్చుంటారు. అందరూ భోజనాలు చేసేసిన తర్వాత పెట్టుబడులన్నీ కూడా పూర్తయ్యాక అందరూ వెళ్ళిపోతారు. ఇక అప్పుడు జ్యోత్స్న గబగబా తన గదికి వెళుతుంది. ఈ ఇంటికి జరగాల్సిన అరిష్టం జరగకుండా దీపే అడ్డుకుంది అంటే ఈరోజు నాకు కన్ఫర్మ్ అయిపోయింది, దీపే ఈ ఇంటి వారసురాలని దానికి తెలుసు. అందుకోసమే ఆ హోమగుండం దగ్గరికి వచ్చింది, పడిపోతున్న మా అమ్మని పట్టుకుంది, నా చెయ్యి జారిపోయిన పూర్ణాహుతిని హోమంలో పడేలా చేసింది. అంటే దీపకు నిజం తెలిసిపోయింది అనుకుంటూ ఇక జ్యోత్స్న చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు వస్తాడు దాసు జ్యోత్స్న దగ్గరికి. జ్యోత్స్న అంటూ వచ్చేసరికి, ఎవరు అని వెనక్కి తిరిగి చెప్పు అని అంటుంది. ఏంటి అంటే, చెప్పు నాన్న అని చెప్పనంటే, నేను నిన్ను హోమగుండం దగ్గరికి వెళ్ళొద్దని సైగ చేశాను, చూసి కూడా చూడనట్టు ముఖం తిప్పుకున్నావేంటి అని చెప్పని అంటూ దాస్ అడిగేసరికి, నేను చూడలేదు, చూస్తే ఎందుకు ముఖం తిప్పుకుంటాను అంటూ ఉంటుంది. ఈలోపు జ్యోత్స్నతో మాట్లాడాలి అని చెప్పి, అంటే హోమగుండంలో పూర్ణాహుతి తన చేతుల మీదుగా పడలేదని చెప్పి జ్యోత్స్న కోపంగా ఉంది, దాన్ని కాస్త శాంతపరుద్దాం అనుకుంటూ శివనారాయణ వస్తాడు. ఈలోపే దాసు జ్యోత్స్న లోపల మాట్లాడుకుంటూ ఉంటే అక్కడే ఆగిపోతాడు. ఏంటి, నువ్వు నన్ను చూడలేదా? నేను నీకు సైగ చేయటం నువ్వు చూసావు కదా జ్యోత్స్న, పూర్ణాహుతిని నువ్వు మాత్రం అగ్నిగుండంలో వెయ్యకు, ప్రదక్షిణ చెయ్యకు అని చెప్పి నీకు నేను సైగ చేశాను కదా, నువ్వు వినట్లేదనే కదా నేను గబగబా లోపలికి వచ్చాను. నువ్వు మీ నాయనమ్మను పంపించి నన్ను ఆపించావు. ఓకే, నాకు అర్థమైంది. కానీ అసలు విషయం ఏంటంటే, నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావని నాకు అనిపిస్తోంది. అంటే ఏదంతా చేస్తున్నాను అంటుంది. నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాదనే విషయం నీకు తెలిసినప్పుడు నువ్వెందుకు పూజ దగ్గరికి వెళ్ళావు? నువ్వెందుకు పూర్ణాహుతిని ముట్టుకున్నావు? అంటే నేను ఈ ఇంటి వారసురాలిని కాదు, నీ కూతుర్ని అనే విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, గ్రానీకి తెలుసు, ఇంకెవరికి తెలుసు? తెలీదు కదా. మరి అటువంటప్పుడు నేను వెళ్ళకపోతే అప్పుడేమంటారు అందరూ? ఇంటి వారసురాలివి, నువ్వే రాలేదు, అలాంటప్పుడు ఈ హోమం ఎలా జరుగుతుంది అని అడుగుతారుగా, అందుకే వెళ్ళాను అని అనగానే, నువ్వు ఏదో ఒక కారణం చెప్పి దూరంగా ఉండాల్సింది కదా. అలా ఉండకుండా నువ్వు అక్కడికి వెళ్ళడంలో అర్థం ఏంటి అంటే నీకేమనిపిస్తుంది అని అడుగుతుంది. ఏంటి అంటే, నాన్న నీకేమనిపిస్తుంది నాన్న అంటుంది. ఏమనిపిస్తోందా? నువ్వు ఈ ఇంటి క్షేమాన్ని కోరుకోవట్లేదు అనిపిస్తోంది, ఈ ఇంట్లో వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నావు అనిపిస్తోంది అనగానే, ఎగ్జాక్ట్లీ అదే అనుకుంటున్నాను. నాకు ఏ సంతోషాన్ని ఇచ్చింది ఈ కుటుంబం, నాకు ఏ ఆనందాన్ని ఇచ్చింది ఈ కుటుంబం చెప్పు? 1,00,000 రూపాయలు కావాలంటే తాత పర్మిషన్ కావాలి. సరే పోనీ డబ్బుదేముందిలే అనుకుంటే, నగలు మా నాయనమ్మవి, అదే శివనారాయణ గారి భార్య గారివి నాకిచ్చారా అంటే అవి తీసుకెళ్ళి మా అమ్మ సుమిత్ర దగ్గర పెట్టారు. అక్కడ స్వతంత్రం లేదు. సరే పోనీ మా బావని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందామనుకుంటే మా బావని ఆ దీప తన్నుకుపోయింది. ఈ ఇంటి వారసురాలే ఈ ఇంటికి అవ్వాల్సిన అల్లుడిని పెళ్లి చేసుకుంది. అంతవరకు నువ్వు సంతోషించొచ్చు, కానీ ఈ ఇంటి వారసురాలుగా ఉన్న నేను, చిన్నప్పటి నుంచి బావ మీదే ఆశలు పెట్టుకున్న నేను, బావని దీప పెళ్లి చేసుకుంటే ఎంత గుండెకోత భరించుంటానో ఆలోచించు నాన్నా, ఎంతలా నలిగిపోయి ఉంటానో ఆలోచించు. మరప్పుడు నా హృదయంలో నుంచి పుట్టేది అగ్నే కదా.
ఆ అగ్నిలో అందరినీ దహించేయాలని అనిపిస్తుంది కదా. ఆ పెళ్లిని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళని కూడా పూర్తిగా సర్వనాశనమయ్యే వరకు అలా చూస్తూ ఉండాలని అనిపిస్తుంది కదా అంటుంది. ఏం మాట్లాడుతున్నావు జ్యోత్స్న? ఎందుకు ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు? ఈ కుటుంబ క్షేమాన్ని కోరుకోవాల్సిన నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇది పర్ఫెక్ట్నెస్ కాదు అంటాడు దాసు. ఇక అదంతా విన్నటువంటి శివనారాయణ, అంటే దీప ఈ ఇంటి వారసురాలు, జ్యోత్స్న ఈ ఇంటి వారసురాలు కాదు. అసలు ఇది ఎలా జరిగింది? జ్యోత్స్న దీపస్థానంలోకి ఎలా వచ్చింది? ఈ ఇంటి వారసురాలుగా ఉండాల్సిన దీప ఎలా బయటకు వెళ్ళిపోయింది? ఈ ఇంట్లో నుంచి బయటకు ఎలా తప్పించారు? ఎవరు చేశారు అని ఆలోచిస్తూ ఉండగా, చూడు జ్యోత్స్న, ఈ కుటుంబ క్షేమాన్ని నేను కోరుకోను అన్నప్పుడు ఖచ్చితంగా నేను నిజాన్ని శివనారాయణ గారికి చెప్పాల్సిందే. మా అమ్మ చేసినటువంటి పాపం ఈరోజు ఈ కుటుంబాన్ని చుట్టుముడుతోంది అని చెప్పి, ఈ కుటుంబ నాశనాన్ని కోరుకుంటోంది అని చెప్పి ఆయనకు నేను చెప్పాల్సిందే అంటూ ఉంటాడు. మీ అమ్మ పాపం చేయలేదు, నీ కూతురు జీవితం బావుండాలి అని చెప్పి ఈ ఇంటి వారసురాల్ని బయటకు గెంటి నన్ను ఈ ఇంటి వారసురాల్ని చేసింది. పసికందుగా ఉన్నప్పుడు నన్ను తీసుకొచ్చి సుమిత్ర పక్కన పడుకోబెట్టింది. కాని ఈ ఇంటి వారసురాలు ఎంగిలి విస్తర్లా ఎటు 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 ఎగిరి ఎగిరి చివరాఖరికి మళ్ళీ ఈ ఇంటికే వచ్చింది. అంటే అది విధి, అదే కర్మ ఫలితం. తనిక్కడికి రావాలనేది తన పుట్టుకతోనే రాసి ఉన్నటువంటి విధి లిఖితం. అందుకే తను అన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా తిరిగి తనింటికే చేరుకుంది. తనకు నిజం తెలియాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ నిజం కూడా తెలుస్తుంది జ్యోత్స్న అంటే. కానీ ఆ నిజం తెలిసే వరకు నేను దాన్ని బ్రతికి ఉంచనివ్వను కదా, దాన్ని ఖచ్చితంగా చంపేస్తాను. ఈ రోజు అది పూర్ణాహుతిని హోమంలో వేసినప్పుడే దానికి నిజం తెలుసని నాకు అనిపించింది. అంటే చూడు జ్యోత్స్న, నేను నీకు ముందే చెప్పాను, దీపజోలికి రానంత వరకే నీకు మర్యాద. నీ యొక్క గుట్టు అనేది నా చేతుల్లో అలా ఉంటుంది. దీపజోలికి నువ్వు వచ్చినా, దీపని నాశనం చేయాలని చెప్పి చూసినా, దీప జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నా, దీపకు అపకారం చెయ్యాలి అనుకున్నా, హాని తలపెట్టాలి అనుకున్నా, వీటిల్లో ఏది అనుకున్నా సరే నీకు జీవితం లేకుండా చేస్తాను అని చెప్పి ముందే చెప్పాను. ఎక్కడ నిజం బయట పెడతాననే భయంతో నన్ను రాడుతో కొట్టి చంపాలనుకున్నావు కదా. దేవుడు దీపపక్షాన్నే ఉన్నాడు. అందుకే నిజం తెలిసిన నేను బ్రతికుండాలి అని మతిస్థిమితం లేకుండా చేసి తర్వాత నన్ను మామూలు మనిషిని చేశాడు అని చెప్పని అంటాడు. దాంతో ఆ రోజున ఇంకొంచెం గట్టిగా కొట్టుంటే చచ్చుండేవాడివి, నాకు ఈ టెన్షన్ ఉండేది కాదు. అంటే నువ్వు కన్న తండ్రినే హతమార్చటానికి వెనకాడని దానివి. ఈ కుటుంబం గురించి మంచి ఆలోచిస్తావని నేనెలా అనుకుంటానులే, కానీ ఇదే చెప్తున్నాను, ఇంకొకసారి మాత్రం నువ్వా కుటుంబంలో వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళినా ఊరుకునే ప్రసక్తే లేదు. అంతేకాదు, ఈ కుటుంబంలో ఎవరిని ఇబ్బంది పెట్టాలని చూసినా ఊరుకునే ప్రసక్తే లేదు. జాగ్రత్త. అంటే ఏం చేస్తావు చెప్పు, ఏం చేస్తావు, ఎవరికి ఏం చెప్తావు, అంతవరకు ముందు నేను నిన్ను బ్రతికుండనివ్వాలి కదా అని చెప్పని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు అంటే మళ్ళీ నన్ను చంపుతావా అంటూ దాసు, అంతవరకు నీకు నేను ఛాన్స్ ఇవ్వనుగాక ఇవ్వను. అసలు నువ్వు బ్రతికుంటేనే కదా ఇదంతా. ఈ కుటుంబానికి ద్రోహం చెయ్యాలి అనుకున్నటువంటి నిన్ను బ్రతకనివ్వడం కూడా తప్పే. ఈ కుటుంబం నన్ను ఆదరించింది, నాకు ఆశ్రయం ఇచ్చింది, నన్ను ఒక ఉన్నతమైన పరిస్థితుల్లో ఉంచింది, సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చింది అనే కృతజ్ఞత లేకుండా నువ్వు ఈ కుటుంబ నాశనాన్ని కోరుకుంటున్నప్పుడు నువ్వు బ్రతికుండటం అనవసరం, బ్రతికుండకూడదు కూడా అని చెప్పని అంటూ తన బ్యాగ్లో ఉన్న రివాల్వర్ తీస్తాడు దాసు. దాంతో శివనారాయణ గబగబా లోపలికి వచ్చి ఆగు దాసు అంటాడు. ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అవుతుంది. ఎందుకు ఇంతకాలం దాచిన రహస్యాన్ని బయట పెట్టావు? అయిపోయింది కదా, ఇంకా నువ్వు ఈ రాక్షసిని చంపి నీ చేతులకెందుకు మలినాన్ని అంటించుకుంటావు అని అంటే, సార్ మీరెప్పుడొచ్చారు అంటే, మొత్తం విన్నాను దాసు, మొత్తం విన్నాను అంటూ జ్యోత్స్న అనగానే, తాత అది అది ఏంటంటే అంటూ ఉంటుంది. ఇక మాట్లాడుకు జ్యోత్స్న, పద కిందకి అని అంటాడు. తాత నువ్వు వెళ్ళు, నేను వస్తానంటుంది. నోరు మూసుకుని పద అని చెప్పి శివనారాయణ చాలా కోపంగా జ్యోత్స్నని తీసుకుని కిందికి వస్తాడు. వచ్చిన తర్వాత అందరి ముందు దాసుకి క్షమాపణ చెప్పమంటాడు. నేను చెప్పను తాత అంటుంది. చెప్పాల్సిందే అని అంటే, నో నేను చెప్పను అంటూ ఉంటే చంప చెళ్ళు అనిపించి, పో బయటికి, ఇంట్లో నుంచి ఈ క్షణమే నువ్వు బయటికి వెళ్ళిపో అంటూ ఉంటే, నేనెందుకు వెళ్ళాలి తాత అంటే, ఎందుకు వెళ్ళాలో నా నోటితో నేను చెప్పే వరకు
నువ్వు కదలను అంటే చెప్పడానికి నేను వెనకాడను. మర్యాదపూర్వకంగా పో అంటున్నాను, పో అని అంటే, ఎందుకే జ్యోత్స్న, క్షమాపణ చెప్పొచ్చు కదా, దాసుగాడిని ఏమన్నావు నువ్వు అని అంటే, ఎందుకు పారిజాతం అంతలా నటిస్తున్నావు? దాసుగాడినేమన్నావనే బదులు నీ కన్న తండ్రిని ఏమన్నావని అడుగు అంటాడు. అమ్మో, ముసలుడికి నిజం తెలిసిపోయిందా అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది పారిజాతం. చెప్పు, నీ కన్న తండ్రిని ఏమన్నావు జ్యోత్స్న? ఎందుకు మీ తాతయ్య నిన్ను బయటికి వెళ్ళిపోమంటున్నాడు అని అడుగు పారిజాతం. అదే కదా నువ్వు అడగాల్సింది అంటే, నాన్న ఏమంటున్నావు నువ్వు అంటే, ఏమంటున్నానా, భగవంతుడు ఏదైనా మనకు మంచే చేశాడు దశరథ. ఎందుకో చెప్పనా, పూర్ణాహుతిని హోమగుండంలో వేయాల్సింది వారసురాలు అంటే. అవును నాన్న, ఇప్పుడే అదే బాధపడుతున్నాం. దీప చేత్తో పడింది, ఏం జరుగుతుందో, జ్యోత్స్న చేత్తో కదా వేయాల్సింది అని అంటే, నీకు నాకు తెలియకపోవచ్చు దశరథ, కానీ ఆ భగవంతుడికి తెలుసు ఎవరు ఇంటి వారసురాలో, ఎవరి చేత్తో హోమగుండంలో పూర్ణాహుతి పడాలో. అందుకే దీప చేత్తోటి అందులో పడేలా చేశాడు అంటే, దీప ఇంటి వారసురాలు కాదు నాన్న అంటే అని నువ్వు నేను అనుకుంటున్నాం. కానీ సంవత్సరాల క్రితమే పారిజాతం గారు ఈ ఇంటి తలరాతను రాసేశారు. తన కొడుకు కూతురైనటువంటి జ్యోత్స్నను తీసుకొచ్చి సుమిత్ర పక్కన పడుకోబెట్టి, ఈ కుటుంబం ఎందుకు పనికిరాని కుటుంబం, ఈ కుటుంబం నేనేం చేసినా చూస్తూ ఉండే కుటుంబం, నేను చేసింది చెల్లిపోయేటటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి, కాబట్టి నా మనవరాలే ఇదంతా ఏలుకోవాలి, నా మనవరాలే ఇదంతా కూడా అనుభవించాలి, ఈ ఇంటికి వారసత్వాన్ని నా మనవరాలే తీసుకురావాలి, ఈ ఇంటి రక్తాన్ని మలినం చెయ్యాలి అని చెప్పి చాలా కంకణం కట్టుకొని ఇదంతా చేసిందిరా అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దశరథ. ఏం మాట్లాడుతున్నావు నాన్న అంటే, నిజం మాట్లాడుతున్నాను దశరథ, జరిగింది చెప్తున్నాను అంటూ శివనారాయణ మాట్లాడే మాటలతో ఇక సుమిత్ర నిజం తెలుసుకుంటుంది. మరి నా బిడ్డ అంటే దీపే నీ కన్న కూతురమ్మా. ఈ విషయం దాసుకెప్పుడో తెలుసు, కానీ దాసుని ఈ నాయనమ్మ మనవరాలు కలిసి నోరు మూపించారు. ఇంకెవరికి తెలుసు దాసు అంటే, దీపకు కార్తీక్కి కూడా తెలుసు సార్ అనగానే, ఏరా మనవడా కనీసం చెప్పలేదు అంటే, చెప్పాల్సిందే ఉంది తాత, చేసేది చేస్తూనే ఉన్నానుగా, కుటుంబం మొత్తాన్ని ఒక్కటి చేసి అప్పుడు నేను దీప ఇంటి వారసురాలనే నిజాన్ని బయటపెట్టాలనుకున్నాను అంటూ ఉంటే, మొత్తానికి కాంచన, నువ్వు మీ అన్నయ్య ఇచ్చిపుచ్చుకున్న మాట నెరవేరింది. నీ కొడుకుని మీ అన్న కూతురికే ఇచ్చి పెళ్లి చేసావు కాంచన అనగానే, అవును నాన్న, చాలా సంతోషంగా ఉంది నాన్న అంటూ ఉంటుంది కాంచన. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.